అంజన్ అలిగిండట, బుజ్జగిస్తున్నట. జూబ్లీహిల్స్ టికెట్ దక్కపోవడంతో ఆగ్రహమైనట. కామారెడ్డి మల్కాజ్గిరిలో స్థానికేతరుడు పోటీ చేయలేదా? ఆయన బాగా టికెట్ ఆయనకు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలట. అంటే కామారెడ్డి మల్కాజ్గిరిలో పోనీ దీని అర్థం ఏంది? నువ్వు తప్పు చెప్పినావు అంజనన్నా. స్థానికేతరుడు అనే పాయింట్ వస్తే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిండు, అదే రకంగా మల్కాజ్గిరిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసిండు 2 సార్లు. ఇప్పుడు కొండారెడ్డిపల్లి కొడంగల్ నియోజకవర్గం ఉందా? కొండారెడ్డిపల్లి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నదా? ఆడ స్థానికేతరుడు కాదా కొడంగల్లా? రేవంత్ రెడ్డి కూడా కొడంగల్కి స్థానికేతరుడే, మా రాజగోపాల్ రెడ్డి కూడా స్థానికేతరుడే, కోమరెడ్డి వెంకరెడ్డి కూడా స్థానికేతరుడే. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయో అక్కడ ఉన్న అగ్రకులాల నాయకులు, రెడ్డి నాయకులు కాంగ్రెస్ లా బతకొచ్చిన వాళ్ళే ఏడిపోయిన పరాన్నజీవులా కాదా? బరాబర్గా పరాన్నజీవులే. ఇలా బడా నాయకులు అని చెప్పుకుంటున్న అందరూ పరాన్నజీవులు. వాళ్ళ సొంత నియోజకవర్గం వేరే, వాళ్ళ ఓటు వేరే, వాళ్ళు ఉండేది వేరే, బతుకొచ్చిర్రు. మరి అంజనన్న ఈ లాజిక్ కరెక్టే. కామారెడ్డి గాని మల్కాజ్గిరి గాని అటు పోతే కొడంగల్ కూడా స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి పోటీ చేయలేదా అంటుండే. అంటే ఆయన సింపుల్ లాజిక్, కరెక్ట్ మాట్లాడి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ ఏదో 200% అన్యాయం జరిగిందట అంటే మా రేవంత్ అన్న దొంగ కాంగ్రెసా? ఏమంజనండి, ఇప్పుడు నువ్వు మాట్లాడే దాని ప్రకారం ఒరిజినల్ కాంగ్రెస్ అన్నావు, మా రేవంత్ అన్న దొంగ కాంగ్రెసా చెప్పు. దొంగ కాంగ్రెస్ అనదలుచుకున్నావా? నువ్వు చెప్పేది అట్లనే ఉండదు. మరి ఇప్పుడు అన్యాయం జరిగిందట. మీడియా సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ విమర్శలు. ఆయన ఆఫీస్కి వెళ్ళి బుజ్జగించిన మీనాక్షి నటరాజన్, పొన్నం వివేక్ ఏమైనా బుజ్జగిస్తారు? గడ్డం పట్టుకొని చిన్నపిల్లగాడ బుజ్జగిస్తారు చిన్నపిల్లగాడనే తెలియదా విషయం ఏంటనేది? మీరు బుజ్జగించుడు కాదు ముచ్చట. మీరు ఈ రాష్ట్రంలో నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నట ఆయన పాయింట్ అది. ఒకవేళ స్థానిక గురించి మాత్రం స్థానికేతరుడు ఉంటారు కదా, మరి మల్కాజ్గిరి, కామారెడ్డి, కొడంగల్లో పోటీ చేసిన స్థానికమేనా అనేది ఆయన ప్రశ్నలు. ఆయన ఏదైనా టికెట్ రానందుకైతే పీకల మీద కోపంగా ఉన్నాడు. పీకల మీదకి తగ్గేలేదు పుష్పరాజు అంటున్నాడు. కాంగ్రెస్ పట్ల పాపం కొరకరాని కుర్రగా తయారయ్యిండు. మరి రేవంత్ అన్న ఏమన్నా సెట్ చేయరాదు? పేమెంట్ ఏమైనా సెట్ చేసి మరి ఆయన సలహా పెట్టి ఆయన కొడుకు ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడంట. మరి ఆయన కొడుకున్న వాడికి వెళ్ళని ఇంకో డైలాగ్ వేసాడు, నా కొడుకు నిన్నమని వచ్చిందా, నేను ఎప్పటి నుంచో కష్టపడతాను ఆయన అంటాను. సో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది లేదు, పొడిచేయలేదు. అంజన్ కుమార్ యాదవ్కి ఇచ్చినా, నవీన్ కుమార్ యాదవ్కి ఇచ్చినా, ఇంకో ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తుని నిలబడితే వాడికి వెళ్ళాడు. వేరే పార్టీ గుర్తు చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేరు జనాలు. వాడిని హైదరాబాద్ రాష్ట్రంగా వాడిని హైదరాబాద్ చూసి అసలుకే ఓటేరు. అంజనన్న అనవసరంగా నువ్వు పోయి పోటీ చేసి చదువుకుంటున్నాడు, పోకపోవడం మంచి. పైసలన్నీ మిగులుతాయి నీకు, నా మాటను పైసలు మిగులుతాయి, మంచిగా బాగా సంపాదించుకోవచ్చు.